అశోకుడు రోడ్లకి ఇరువైపుల మొక్కలు నాటించెను, విద్యాలయాలు స్థాపించెను, బావులను తవ్వించెను, సత్రాలను కట్టించెను అని చరిత్ర పుస్తకాల చదువుకున్నాం కదా. గట్లనే రేపటి రోజుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు చెట్లను నరికించెను, పచ్చదనం లేకుండా చేసేందుకు పాటుపడెను, కనిపించిన జాగలను అమ్మి పడేసెను, జీవరాశికి ఆవాసం లేకుండా చేసనని చరిత్రలో చాలా గొప్పగా చదువుకుంటారు కావచ్చు. అభివన అశోకుడైపోయిండు కదా మన సీఎం రేవంత్ రెడ్డి సారు. పబ్లిక్ కు మంచి చేసేందుకు పరితపించిపోవడే కాదు, పచ్చదనాన్ని పెంచేటందుకు, ప్రకృతిని కాపాడేటందుకు కూడా సారు నిత్యం చెమటలు ధారపోస్తుండు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలా ఆ నడుమ ఫుట్బాల్ ఆడబోయినప్పుడు పచ్చటి చెట్లతోటి, పిట్టల కూతలతోటి మంచిగా జాగ కనిపించింది సార్కు. ఇంత మంచి జాగల తొండలు గుడ్లు పెడుతున్నాయి, పురుగులు మెట్టలు పెడుతున్నాయి, పిట్టలు చెట్ల మీద ఆలుతున్నాయి. అదే వీటిని అమ్మి డెవలపింగ్ చేస్తే రాష్ట్రం ఎంత డెవలప్ అవుతుంది. ఈ చెట్లు కొట్టేసి పెద్ద అద్దాల బిల్డింగులు కట్టినాక డిజైన్ చెట్లు నాటిస్తే ఇంకెంత మెరిసిపోతాయి అన్న ఆలోచన చేస్తున్నట్టుండు. ఇక ఎంబడే ఆ భూముల ఆలత మాషతందుకు కంకణం కట్టుకుండు. 400 ఎకరాలు అమ్ముదామని చూస్తుండు. ఇక 30 జేసీబీలు పెట్టి రాత్రి పగలు లేకుండా కంపగొట్టించి జల్దిగా అమ్మకానికి భూములను సింగారిస్తుండు. నడిమిట్ల సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లగాళ్ళు సంఘాలోళ్ళు పోయి ప్రకృతిని పాడు చేస్తారా, జీవాలను సంపుతారా అని గరమై సర్కార్కు అడ్డం పడుతుండ్రు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే లోపటేస్తుండ్రు. సర్కారు తలబెట్టిన గొప్ప కార్యానికి అడ్డం పడితే ఊకుంటాడా సారు? అందరినీ ఏడికాడ లాబట్టి పోలీస్ బండ్ల కుక్కి లోపటేసిండ్రు. 100 మందికి మీదనే చదువుకునే పిల్లగాళ్లను డిటైన్ చేసిండ్రు. లేకుంటే రేవంత్ సార్ చేస్తున్న పని తప్పంటారా? వాళ్ళకు అట్లా కావాల్సిందే. ఏ చెట్లు లేకుంటే పచ్చదనం రాదా? పచ్చంగేసుకుంటే పచ్చదనం అన్నట్టే కదా. అది కూడా తెలియదు చదువుకునే పిల్లగాళ్లకు. ఖాళీ భూములుంటే ఎవ్వలన్నా కబ్జా పెడతారని వాటిని ఎప్పటికప్పుడు అమ్మేసి సంపద సృష్టిలా గురువు చంద్రాలు సార్కే ఆదర్శమైతుందంటే నిజంగా తెలంగాణ పబ్లిక్ కోటి జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈసొంటి ముఖ్యమంత్రి మనకు దొరకడని సారు పేరే నిత్య పారాయణం చేస్తుండ్రట.